ఎందుకు ఇవ్వాలి? ఎవరి సొమ్ము ఎందుకు ఇవ్వాలి? అసలు ఇప్పుడు మసీద్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? దేవాలయం నుంచి ఎన్ని డబ్బులు వచ్చింది? అమ్మ నాకు అర్థం కాదు. ఇప్పుడు సరే, మనం స్వతంత్రం వచ్చిన దాని ముందు నుంచి వాళ్ళు ఏదో పెత్తనం చేస్తున్నారు, ఎవడెవడు చేయాలి చేయనివ్వండి. కానీ ఇప్పుడు మీ కెమెరా దేనికి తెచ్చారని, మీ లైట్లు దేనికి తెచ్చారని ఏదో ఇంటర్వ్యూ చేయడం తెచ్చారు. ఏంటి ఇప్పుడు ఎవరే బాగున్న లైట్లు శివశంకర్ లోపల పెట్టారంటే ఎలా ఉన్నావు, ఎలా అవుతుందండి? అతిగా లేదు, అన్యాయం కాదు అమ్మ. నేను ఊరికే అంటున్నా, ఊరికే తప్పు కదా అమ్మ, అది తప్పు కదా. అలా 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 ఇతరుల సొమ్మే తప్పు అంటే దేవుడి సొమ్ము నువ్వు తీసుకోవచ్చా? కాబట్టి ఏ ప్రభుత్వం అయినా దేవాలయాల సొమ్ము దేవుడికి కాకుండా దేనికి వాడినా మీకు మీ కుటుంబాలకి చాలా శాపం. ఆడే పార్టీ వాడైనా సరే నశించిపోతారు అకార్డింగ్ టు ద రామాయణం. ఏమవుతుందని ఏం ఉపకారం అండి? ఎవరి డబ్బు ఎందుకు ఇవ్వాలి? చర్చిలకి మసీదుకి ఎందుకు ఇవ్వాలి? ముస్లింలకి ఒక గంట ముందు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అయితే దీని మీద కొంతమంది బీజేపీ వాళ్ళు ఒక టాపిక్ రైస్ చేశారు. అంటే హనుమాన్ దీక్షలు, అయ్యప్ప మాలలు, కుమారి మాలలు వేసుకుంటున్న హిందువులు కనిపించింది కదా అంటే. అయితే అదే ప్రభుత్వం ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం కదా, అక్కడ కూడా అదే వెసులుబాటు కనిపించింది. అంటే ఈ వాదన ఎంతమంది కరెక్ట్ అంటారు? అంటే ముస్లింలకి గంట ముందు వెళ్ళిపోవచ్చు. అసలు ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకో, ఎవరి డ్యూటీ ఆడు చేయాలి, ఎవరి డ్యూటీ ఆడు చేయి. కాదు, నీ భక్తి ఇంటికాడు కదా. నువ్వు ఎవడైతే ఎవరు, నువ్వు శాలరీ తీసుకున్నావు లేదా? నేను ఏం చెప్తాను, హిందువులకి ఇవ్వకో, ముస్లింలకు ఇవ్వకో, క్రిస్టియన్స్ ఇవ్వకో, ఆ డ్యూటీ అని చేయమను. నీ భక్తి ఏమన్నా ఉంటే మనిషి ఇంటికాడు చేయి. ఇప్పుడు ఎవరో పోలీస్ శాఖలో ఉన్నారు, అయ్యప్పమాల వేసుకోవాలి, దానికి పర్మిషన్ కావాలి. పిల్లలు స్కూల్కి అయ్యప్పమాల వేసుకెళ్తే ప్రిన్సిపల్కి వాళ్ళకి ఉపయోగాలు వచ్చేస్తుంది. మరి శాంతా క్లాజ్ ఎవరు? బైబిల్లో ఉందా అసలు ఆ పాత్ర? మరి అక్షరలేని దరిద్రం, మన దేశానికి సంబంధం లేని దరిద్రం, దాన్ని ఏమో స్కూల్లో పెడతావు నువ్వు. ఒక్క మాట వెనక్కి తీసుకోవచ్చమ్మా, టైం అయిందమ్మా. లాస్ట్ అమ్మ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎవరో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు, టైం లేదు. కృష్ణ భజనలు, శోభాయాత్రలు చేసుకుంటూ ఉంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అంటారు. అదే ఒక గ్రామంలో లేదంటే ఒక ప్లేస్లో చర్చి కట్టాలన్నా వాళ్ళు కూటమిలో అనేది ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు మాత్రం అంటే అన్యమత ప్రభావం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు న్యాయం, వాళ్ళకు న్యాయం అంటారా? ఇప్పుడు ఎక్కడైనా మీరు ఇప్పుడు ముందు చెప్పారే, ఇతర దేశాల్లో ఎవరైనా భజనలు కీర్తన చేయడం, అలా చేసేవాళ్ళు ఎవరైనా అక్కడ స్థానికంగా ఉండే దేవుణ్ణి విమర్శించింది ఏదో ఒకటి చూపించండి. ఈ దరిద్రుడి పేరు హనుమంతరావు, ఏం చెప్తాడు వీడు? హనుమంతుడిని విమర్శిస్తాడు. ఈ దరిద్రుడి పేరు గణేశ్వరావు, వీడు గణపతిని విమర్శిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది దరిద్రం, అన్యమత దరిద్రం, మాకు అక్కర్లేదు. ఇంకో విషయం, వాడు చేయటం, వాడు ఇల్లు అద్దెకి తీసుకుంటాడు, మీరు నమ్ముతారు. గణేశ్వరరావు అంటే హిందువేగా అని మీరు ఇల్లు అద్దెకి ఇచ్చారు. ఇల్లు అద్దెకి ఇచ్చారా, వాడు మైక్ పెడతాడు. అదేంటంటే నీ మీద మళ్ళీ ఎదురొస్తాడు. కాబట్టి ఆ దరిద్రాన్ని ఎదుర్కోవాలి వద్దా? అదే అన్నమాట. ఆ విధంగా ముందుకెళ్దాం. హరే కృష్ణ, ధన్యవాదాలు. నిజమే, పర్లేదు, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. సంతోషం తల్లి. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ తల్లి. అమ్మ హరే కృష్ణ.